బాలాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్లే రూట్ లో మనకు కనిపించే ఇదే శివాజీ చౌక్. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి బాలాపూర్ విలేజ్ కనబడుతుంది. ఇక్కడ మనకు కనిపించేదే గణేష్ చౌక్. ఇక్కడ నుంచి లెఫ్ట్ కొట్టి లోపలికి వెళ్ళగానే బాలాపూర్ విలేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ మొత్తం రకరకాల లైటింగ్ తో అరేంజ్ చేస్తారు. లిటరల్లీ చెప్తున్నా, ఈ బాలాపూర్ విలేజ్ లో అడుగు పెట్టగానే పండగ వాతావరణం ఉండే ఫీల్ మాత్రం వస్తుంది. వేల సంఖ్యలో భక్తుల రాకతో మండప ప్రాంగణం మొత్తం కలకలలాడుతూనే ఉంటుంది. ఇక్కడ బజార్లో ఉన్న ప్రతి ఒక్క స్టాల్స్ ని విజిట్ చేయండి. ఆడవారికి, మగవారికి మరియు పిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి. ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ రండి విచ్చేయండి మన బాలాపూర్ గణేశుడి మండపాన్ని. బాలాపూర్ మండపం యొక్క సెటప్ లో ఈ ఇయర్ స్వర్ణగిరి కాన్సెప్ట్ లో చేశారు. స్వర్ణగిరి వెంకటేశ్వర ఆలయాన్ని ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రతి చోట అదే ఫీల్ వచ్చేలా రూపుదిద్దారు. స్వర్ణగిరి టెంపుల్లో నీళ్ళలో ఉన్న విష్ణుమూర్తి అవతారాన్ని కళ్ళకట్టినట్టు చూపించారు. ఆలయ రూపంలో ఉన్న ఈ మండపాన్ని ఎక్కడ ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ప్రతి ఏటా లక్షల్లో తరలి వచ్చే భక్తులకు కూడా భద్రతా సౌకర్యాలు కల్పించారు. తలపై ఉన్న కిరీటానికి శివుడి తలభాగం ఉన్న రూపంలో మనకి వినాయకుడు దర్శనమిస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజుకి. భక్తితో కొలిచేమయ్యా ఓ బొజ్జ కనపయ్యా, దయతో మాపై కరుణించవయ్యా. మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. భక్తుల యొక్క కోరికలు వింటున్నాడని ఆయన ఒక్క చెవులు ఊగే రూపంలోనే కనిపిస్తుంది. మరి బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మాత్రం వినాయకుడి లడ్డు. లాస్ట్ ఇయర్ ఈ యొక్క లడ్డు ధర అక్షరాల 30 లక్షల 1,000కి పలికింది. ప్రపంచంలోనే అతి ఫేమస్ అయిన ఈ లడ్డు స్పెషాలిటీ ఏంటి అంటే ఈ లడ్డుకున్న వాల్యూ మరియు అది వేలంలో పలికే ఒక ప్రైజ్. లక్షల్లో పలికే ఈ లడ్డు కోట్లలో ఒకరికి దొరుకుతుందంటే అతను ఎంతో లక్కీ ఉండాలి. లడ్డు తీసుకునే ప్రతి ఒక్కరి వెనకాల విజయం ఉంటుంది. వాళ్ళు వెళ్లే ప్రతి ఒక్క దారిలో సక్సెస్ ఎదురుగా నిలబడుతుందని ఒకే నమ్మకంతో అందుకే ఆ లడ్డు కోసం ప్రతి ఇయర్ ఎంతో మంది పోటీ పడుతూనే ఉంటారు. మండపం ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే ఇక్కడైతే మనకి ప్రసాదం రూపంలో పులిహోర అందజేస్తారు. తప్పకుండా తీసుకోండి. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖర్చు చేసిన వివరాలన్నీ ఈ బ్యానర్ లో చూసుకోవచ్చు.
నైట్ టైం వచ్చిన వాళ్ళు అయితే వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అచ్చం స్వర్ణగిరి సైడ్లో ఏ మాత్రం తక్కువ కాకుండా లైటింగ్ అన్ని కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. భక్తులకు ఆకర్షణలు ఇవ్వాలని ఒకే కాన్సెప్ట్తో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే అయోధ్య రామ్ మందిర్, అరుణాచలం, ఇంద్రకీలాద్రి సెటప్స్ కూడా వేశారు. 1994లో ప్రారంభించిన విలేజ్ జర్నీ ఇప్పటికీ సక్సెస్ అవుతూనే ఉంది. మరి బాలాపూర్ లడ్డుని ఈ ఇయర్ ఎవరు దక్కించుకుంటారని నేను మాత్రం చాలా ఎక్సైటెడ్ గా వెయిటింగ్ చేస్తున్నాను. ఈ ఇయర్ బాలాపూర్ లడ్డు ఎంత పలుకుతుందో మీరు మాత్రం గెస్ చేసి కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ అక్షరాల 30 లక్షల 1,000కి మనం బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వారు శ్రీ కొలన్ భాగ్యలక్ష్మి శంకర్ రెడ్డి గారు. ఈయన మాజీ సింగిల్ విండో చైర్మన్ బాలాపూర్. బయటికి రాగానే పండగ వాతావరణంలో ఉన్న ఈ బజార్ని మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. మీకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోండి, పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్ళండి. చలో ఇంకా మనం నిమజ్జనం రోజు లడ్డు వేల పాడగలుగుదాం. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.